చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలపైన స్పందించారు హైకోర్టు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇక సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో చంద్రబాబుకు చెంపపెట్టు అని అన్నారు. కేసు ప్రారంభమైన రోజు నుంచి కూడా ఒక వర్గం తమపైన తీవ్ర ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఖచ్చితంగా షాక్ తగులుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు తాము కట్టుబడి ఉన్నామని అంటున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఏపీ అడ్వకేట్ జనరల్ మనతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు కూడా ఇచ్చారు, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? నమస్కారం అండి. గత కొద్ది నెలలుగా చంద్రబాబు 371 కోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తస్కరించి ఆ కేసులో ముద్దాయిగా చేయబడిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన అరెస్టు అక్రమం, రిమాండ్ అక్రమం, జైల్లో ఉంచడం ఇంకా అక్రమం, మంచుగడిగిన ముత్యం అని చెప్పి చాలా పెద్ద గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు చంద్రబాబు అరెస్ట్ సక్రమమే, రిమాండు సక్రమమే, కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే అని తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో హర్ లార్డ్షిప్ జస్టిస్ బేలా త్రివేది గారు, జస్టిస్ హిజ్ లార్డ్షిప్ అనిరుద్ బోస్ గారు, ఇద్దరు జడ్జిలు. జస్టిస్ బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా 17A అనే ముసుగులో ఒక అవినీతి పరుడు తప్పించుకోవడానికి లేదు, 17A ఈ చంద్రబాబు కేసుకు వర్తించదు అని చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొన్నారు. మరొక గౌరవ జడ్జి గారు ఐపీసీ అఫెన్సులు సక్రమే, రిమాండు సక్రమే, అరెస్టు సక్రమే అని చాలా స్పష్టంగా వారు కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఆ గౌరవ జడ్జి వారు 17A పర్మిషన్ తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేది డిఫర్ అయిన తర్వాత లార్జర్ బెంచ్కి మొత్తం కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు దాకా మానసిక దాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చేసినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వారు చేసిన ప్రచారం తప్పని గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పు ప్రకారం ఈరోజు తేటతెల్లమైంది. ఇది వారికి చెంపపెట్టు లాంటిది. సార్, ఒకవేళ ఈ కేసులో హయ్యర్ బెంచ్కి వెళ్తే, అంటే 3 లేదా 5 మంది ధర్మాసనం సభ్యులు ఉన్నటువంటి బెంచ్కి వెళ్తే ఈ కేసు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా ప్రకారం చట్టపరంగా మేము వాదనలు వినిపించాం. 17A అనేది 26/7/2018 నాడు చట్టంలో అమెండ్ అయి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 26/7/2018 17A స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే నో ఎంక్వైరీ ఆర్ ఇంక్వైరీ కుడ్ బి ఇనిషియేటెడ్, అంటే 26/7/2018 తర్వాత ఫార్ ది అఫెన్సెస్ 26/7/2018 తర్వాత జరిగినటువంటి అఫెన్సెస్కి వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అనేది 3 ఫేసెట్స్ ఉన్నాయి 17Aలో. కానీ ఈ చంద్రబాబు కేసులో డేట్స్ చాలా ఇంపార్టెంట్. 26/7/2018 తర్వాత మేము కానీ ఎంక్వైరీ చేయదలుచుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ 5/6/2018 నాడే ఎంక్వైరీ చేయడం జరిగిపోయింది. సో అది మాకు అప్లికబుల్ కాదు. 2 ఫార్ ది అఫెన్సెస్ కమిటెడ్ ఆఫ్టర్ 26/7/2018 ఈ అఫెన్సెస్ అన్నీ 2014 నుంచి 15-16 దాకానే జరిగినాయి. కాబట్టి అది కూడా మాకు అట్రాక్ట్ కాదు. కేరళలో కూడా ఇట్టే జరిగింది. ఇది 17A అమెండ్మెంట్ తర్వాత ఒక కేసు పెడితే అది అప్లికబుల్ 17A పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి కొట్టేయాలని అక్కడ కూడా కాస్ట్ పిటిషన్ వేశారు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కేరళ హైకోర్టు. వారేం చెప్తారంటే ఇది 17A అమెండ్మెంట్కి 26/7/2018 కన్నా ముందర ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయింది కాబట్టి అప్లికబుల్ కాదు. ఇది అఫిషియల్ డ్యూటీస్ డిశ్చార్జ్లో కాదు. ఈ అఫెన్సెస్ అమెండ్మెంట్ ఇదే సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ముందర జరిగినాయి కాబట్టి 13(2) 13(1C) and